ఒకప్పుడు బ్రతుకు వేరు, ఇప్పుడు మారానయ్యా, ఇప్పుడు బ్రతుకు మారింది అనేవాళ్ళు నిజమైన సాక్షులు. అయితే కొంతమంది సగం చేస్తారు, సగమే మార్పు వస్తుంది, సగమే మారు మనసు వస్తుంది. అప్పుడప్పుడు ఆ పాత జీవితాలకు అట్టబోయి వస్తారు లేదా. ఒక అమ్మనిద్ది, నేను గనక అరగంట బైబిల్ పక్కన పెట్టాను అనుకో. విన్నారా ఎప్పుడైనా? అన్నారా? ఆ పావుకు తాకుల పానం ఉన్నట్టు నీ ఇంకా పూర్తిగా ఉంది. పెట్టగలవు, బైబిల్ పక్కన పెట్టగలవు, దేవుణ్ణి పక్కన పెట్టగలవు, అన్నీ పక్కన పెట్టేసి అరగంట పాపంలోకి వెళ్ళిమిడి రాగలవు. ఎందుకంటే నువ్వు ఇంకా సావలా, నువ్వు ఇంకా బతుకున్నావు. నువ్వు బలిపీఠ మీద తిన్నకెందుకుంటావు? పెట్టు నుండి తంతావు. బలిపీఠ మీద పెడతాడు శావుకుడు, శావుకు గుండెల మీద తంతావు నువ్వు. వధువు ఆ వధకు సిద్ధమైన ఆ బలి పశువు పూర్తిగా చంపబడకుండా బలిపీఠం మీద పెడితే అది కాలు చేయి ఆడిచ్చిద్దా లేదా, ఎదిలిచ్చిద్దా లేదా? ఫస్ట్ దెబ్బ ఎవడ తెలియద్ది? పెట్టిదేవుడు యాజకుడు. యాజకుడు గుండెల మీద అంటారు. ఈ మార్పు లేనోళ్ళు కష్టపడి ప్రయాసపడి ఉపవాసం ఉండి కన్నీరు గాచి ఆత్మలు సంపాదించి వాళ్ళు మారుస్తూ ఉంటే కొన్నిసార్లు విశ్వాసులైన వారు పాపము చేసి కనపడటం ద్వారా గుండెలో బాధ సేవకునికి. అంటే ఆ పూర్తిగా చావని ఆ బలి పశువు ఏమైంది? బలిపీఠం మీద నుంచి సేవకుడు గుండెల మీద ఫస్ట్ దెబ్బ యాజకుడికే పడింది. తట్టుకులేని బాధ కలిగింది. కాబట్టి సేవకులను బాధ పెట్టేలాగా మన బ్రతుకులు ఉండకూడదు. ఎందుకంటే మీ గురించి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె భారముతో పరిచర్య చేస్తున్నప్పుడు లోబడితే మీలో ఉన్న పూర్తి స్వభావాన్ని తీసివేసి నూతన వ్యక్తులుగా దేవుడు చేయగలడు. అంటే మన పాత రోత బ్రతుకు సంపబడాల పూర్తిగా. దాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసా? పౌలు గారు అన్నాడు, నేను పెంటతో సమానంగా ఎంచాను అన్నాడు. దేన్ని? గతాన్ని పెంటతో సమానంగా ఎంచాను అన్నాడు. నా గత జీవితం పెంటతో సమానం. ఒకడు గర్వంగా చెప్పుకుంటాడు, లో ఒకప్పుడు 3 అనేవాడిని, నేను రోడ్డెక్కి మాట్లాడితే నోరు మూసేస్తారు వీళ్ళ. ఏమనుకున్నావు? అది పెద్ద రేంజా? ఇప్పుడు ఏదో బైబిల్ పట్టుకుంటున్నాను కానీ నేను ఏందో మర్చిపోయాను. నా సంగతి ఏంటో. కొంతమంది వీళ్ళు ఉంటారు గాన గంధర్వులు. ఎవరు? స్వరము కలిగిన వారు. ఏందా స్వరం? వాళ్ళ నోరు పెట్టి గెలవలేక మౌనం వెళ్ళిపోతారు కొంతమంది. వాళ్ళ దెబ్బ తట్టుకోలేక వాళ్ళు అనుకుంటారు, నా రేంజ్ ఏందనుకున్నావు, నువ్వు నా దెబ్బకు తట్టుకోలేవు, నా ముందు నువ్వు. పెంట మీద రాయటం ఇష్టం లేక మౌనంగా వెళ్ళిపోతుంది. పెద్ద గొప్ప లైఫ్ అనుకుంటావు నువ్వు.